పారిశ్రామిక ప్రాంతానికి చెందిన సీనియర్ జర్నలిస్టులు నాయని మధురయ్య, సివి శ్రీనివాస్ అకాల మరణం అత్యంత బాధాకరమని గోదావరికని ప్రెస్ క్లబ్ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేసింది. ఇటీవల బలవన్ మరణాలకు పాల్పడ్డ సీనియర్ జర్నలిస్టులు నాయని మధురయ్య, సివి శ్రీనివాసులను స్మరించుకుంటూ గోదావరికని ప్రెస్ క్లబ్ ఆదివారం సంతాప సభను నిర్వహించింది. ప్రెస్ క్లబ్ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా మధునయ్య, శ్రీనివాసులు చిత్రపటాలకు పూలమాలలు వేసి వారి కుటుంబ సభ్యులతో కలిసి క్లబ్ సభ్యులంతా ఘనంగా నివాళులర్పించారు. ఆత్మశాంతికై శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పూదరి కుమార్, ప్రధాన కార్యదర్శి పందెల శ్యామ్ సుందర్, క్లబ్ వ్యవస్థాపకులు వేల్పుల నారాయణ, జక్కం మారుతి, దాస్యం లక్ష్మయ్య, సీనియర్ జర్నలిస్టులు వంశీ, కోల లక్ష్మణ్ గౌడ్, ఏ రవీందర్ రెడ్డి, మాదాసు రామ్మూర్తి, దయానంద్ గాంధీ తదితరులు మాట్లాడుతూ నాయని మధునయ్య, సివి శ్రీనివాసులతో ఉన్న అనుబంధాన్ని, ఆత్మీయతను పంచుకున్నారు. దాదాపు 4 దశాబ్దాలుగా జర్నలిజం వృత్తిలో కొనసాగిన వారు అనూహ్యంగా అకాల మరణం పొందడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మరణం అనేది సహజం, కానీ ఇవాళ కలిసి మాట్లాడిన వ్యక్తి తెల్లవారేసరికి మాయమైందంటే ఖచ్చితంగా ఏ హృదయం కూడా అంగీకరించదు, దాన్ని భరించదు. మన పరిస్థితి ఇలా ఉందంటే ఆ అన్నయ్యల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనం ఊహించుకోగలం. ప్రస్తుతానికి వారిని తిరిగి తీసుకొచ్చి ఇచ్చే శక్తి మాకు లేకపోయినా నైతికంగా మద్దతుగా నిలవడంలో ఎట్టి పరిస్థితుల్లో మేము వెనకపోయేది లేదు. వారు జీవించి ఉన్నట్లుగానే భావించి మిమ్మల్ని కూడా ఖచ్చితంగా ప్రెస్ క్లబ్ కుటుంబ సభ్యులుగా భావిస్తుంది. మీ కష్టాలు ఉన్నప్పుడు కూడా మీరు కూడా అదే భావనతో చూసి మా దృష్టికి తీసుకొస్తే మా వంతు సహాయ సహకారాలు అందించేందుకు మేము సిద్ధంగా ఉంటాం. ఈ ఇద్దరు అన్నయ్యలలో మదనన్న గురించి చెప్తే, మదనన్న నాకు పెద్ద అన్న. అంటే సిటీ కేబుల్లో మాకు న్యూస్ కోఆర్డినేటర్గా పనిచేశారు. అప్పుడు సత్యమన్న, నేను, మదనన్న ఒక త్రయంలాగా పనిచేసేవారు. అప్పుడు మాకు చాలా విషయాలు దిక్సూచిగా ఉండేవారు. ఏదైనా వివాదాలైనా, వృత్తిపరమైన ఏ విషయంలో అయినా కూడా మేము ముగ్గురం ఓపెన్ మైండ్తో షేర్ చేసుకుంటూ వచ్చేవాళ్ళం. ఆ విధంగా మాకు ఒక ప్రత్యేకమైన బాండింగ్ ఏర్పడింది. సీనన్నతో కొంచెం తక్కువ పరిచయం అయినా, అంటే ప్రాంతీయ పరంగా అన్న రామగుండంలో ఉండడం, పతందనగర్లో పనిచేయడం, నేను బుధవర్కంలో పనిచేయడం, ఈ విధంగా కొంత తక్కువ పరిచయం అయినప్పటికీ
గారికి బలమైన బంధం సీనన్నతో ఏర్పడింది. ఎందుకంటే ఆయన మధురన్న ఏ విధంగా అయితే కల్మషం లేని మనిషో సీనన్న కూడా అదేవిధంగా కల్మషం లేని మనిషి. ఒక రకంగా చెప్పాలంటే వీరిద్దరూ మాకు సీనియర్ జర్నలిస్ట్ అయినా కూడా మానసికంగా వారిద్దరు చిన్న పిల్లలతో సమానం. అంటే వారి ప్రవర్తన ఏంటంటే అంత ఏ బాధ లేని ఒక వ్యక్తి ఏ విధంగా జీవనాన్ని కొనసాగిస్తారో ఆ విధంగా ఒక ఉత్సాహవంతమైన ఆనందవంతమైన జీవనాన్ని కొనసాగించేది. వారి ఎదురుగా బాధల్లో ఉన్నవారు కూర్చుంటే కూడా వారి బాధలను మైపరిపించే అంత శక్తి కూడా ఇద్దరికి ఉంది. ఆ విధంగా ప్రవర్తించేవారు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే అందరినీ నవ్వించే ఆ అమూల్యమైన ప్రాణాలే ఇప్పుడు అందరినీ ఏడిపించే పరిస్థితికి తీసుకొచ్చాయి. నేను అక్కడ వీళ్ళు పంపించిన వార్తలన్నీ చూసి ఇక్కడ అప్పుడు కేపీ రామస్వామి ఉండేది, అక్కడ సిబిసి అట్లా వాళ్ళతో అప్పటి నుంచి నాకు సిబిసిలతో అనుబంధం. అట్లాగే మదనన్న ఎప్పుడు ఆప్యాయంగా తమ్ముడు అని పలకరించేవాడు. ఏదన్నా మైండ్ మీద పోయినా కూడా అక్కడ కూడా మాట్లాడేవాడు. వారిద్దరి మరణం మనకు బాధాకరం. ప్రెస్ క్లబ్కు తీరని లోటు. జర్నలిస్ట్ అంటేనే ధైర్యవంతుడు, ప్రశ్నించేవాడు. కానీ ఈ ప్రశ్నించే వాళ్ళని ధైర్యవంతుడే ఈ రకంగా చేసుకుంటే మిగతా వాళ్ళకి వాళ్ళు ఏ రకమైన సందేశాన్ని ఇచ్చారు అనేది అర్థం కాని పరిస్థితి. కాబట్టి మిత్రులారా, ఏదైనా సమస్య ఉంటే ఎవరికైనా చెప్పుకోండి. ఈ రకంగా బలవన్మరణానికి పాల్పడకూడదని మనవి చేస్తూ కూడా పాల్గొనేవాడు. చాలా యాక్టివ్ మనిషి. సరే గత 10 సంవత్సరాల నుంచి మాత్రం సంబంధాలు అంటే ఇంతకుముందు రెగ్యులర్ ప్రెస్ క్లబ్కి వచ్చేవాడు. ఈ మధ్యలో రావడం కానీ రాకుండా ఉండడం వల్ల ఉద్యోగ బాధ్యతల వల్ల కానీ కొద్దిగా తగ్గిపోయి కొద్దిగా రిలేషన్స్ తగ్గిపోయినాయి మా మధ్యలో కూడా. సరే ఏదైనా శ్రీను మాత్రము సడన్గా తెలిసిన తర్వాత నేను ఎక్కడ ఉన్నాను సడన్గా తెలిసే వంశీ మెసేజ్ పెట్టారు. వంశీ గారు శ్యామ్ ఎట్లా చనిపోయాడని చాలా తెలియదు. చాలా మంచివాడు శ్రీను. తర్వాత మదనయ్య దగ్గరికి వస్తే ఎప్పుడూ ఇంటికాడ ఉన్నా లేకుంటే బయట ఉన్నా ఎక్కడున్నా కానీ రోజు 2-3 సార్లు అందరూ ఫోన్ చేసేవాడు. రోజు కంపల్సరీ 2-3 సార్లు. పొద్దున లేచిన వార్తలు గిర్తలు అన్నీ అయిపోయిన తర్వాత 8-9 గంటలకు సార్ ఎక్కడన్నా సార్ మీరు ఇంటికన్నా బయట ఉన్నారా తప్పకుండా ఫోన్ చేసేవాళ్ళు. సార్ వీళ్ళు గిట్లా సార్ వాళ్ళు గట్ల సార్ ఇది ఎట్లా సార్ ఇట్లా బాధ కదా సార్ ఇది ఎట్లా మనకు ఇది చాలా విషయాలు మాట్లాడేవారు జర్నలిజానికి సంబంధించి. అదే పోతూ ఇది ఇల్లు నిర్మాణము ఆ విషయం చాలా బాధపడేవాడు. సార్ లేట్ అవుతుంది అదే కానీ ఇదే కానీ ఇట్లా కావాలని చేస్తున్నాడు అది చేస్తున్నా చెప్పేవాడు. సరే ఏదేమైనా కానీ ఇక నేను చెప్పేవాడు. చాలా మా ఇద్దరి మధ్యలో అంటే అనేక విషయాలు. జర్నలిజం అంటే సున్నిగుండల్లో చిక్కుకోవడం తప్ప మరొకటి కాదు. మన ప్రెస్ క్లబ్లో 40 ఏళ్ళు అయితే ప్రెస్ క్లబ్ స్టార్ట్ చేసి 9 మంది 10 మంది జర్నలిస్టు మిత్రులు మనకు దూరమైన, అందులో అకాల మరణం చేసిన వాళ్ళే ఎక్కువ ఉండడం మనం ఒకసారి గమనించాల్సిన విషయం. మదనన్న సీనన్న గురించి ఏం చెప్పుకుంటాం? 30-40 ఏళ్ళ అనుబంధం, ప్రొఫెషనల్గా, సోషల్గా, జర్నలిస్టులుగా, ఆత్మీయులుగా, కుటుంబ సభ్యులుగా చాలా పెనవేస్తూ పోయిన అందరం. మన ఇంత మనిషి వెళ్ళిపోయినట్టే అందరం ఫీల్ అయినాం. ఇప్పటికీ ఆ బరువు తగ్గడం లేదు. వాళ్ళ కుటుంబాలను ఏమి బోధించగలం మనం. కాకపోతే ఒక నైతిక ధైర్యం నింపడం, ఓదార్పుగా ఉండడం మీద మనం ఏం చేసే పరిస్థితుల్లో లేవు. ఒక్కరిని సిబిసి ఉన్నా నేను ఎక్కడ కూర్చున్నా కూడా
పాడన్నా సీనియర్ ఒక పాట పాడితేనే మాకు అక్కడ కలిసి ఎదురున్నా పూచే పూలలోన అని పాడినప్పుడు చెప్పులకి మరి ఆ పాట ఎదురుతాను అందరూ నిలేసి రాసేడు కుక్కల గూడూరులో 120 ఎకరాల నాగాళ్ళ కంటే నా ఫోటోలు అన్నాడు పంపిస్తే ఉదయం పేపర్లో ఫ్రంట్ పిల్లవాడు దానికి అప్పుడున్న పోలీసులు ఎన్కౌంటర్ చేసేంత చివరికి కాక వెంకటస్వామి శ్రీపాదరావు లెవెల్లా జరిగింది. ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు, ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. కానీ ఈ ఉరివేసుకోవడం కోసం చనిపోతా అనేది తన లైఫ్ కోసం ఈ కాంప్రమైజ్ అయ్యి అందరికీ ఎందుకు దూరం అంటో అది అర్థం కాదు. దురదృష్టకరమైనది, బాధాకరమైనటువంటి సభ. వందలాది సభల్లో మాట్లాడడం చాలా ఇష్టం. కానీ తొలిసారి రామసభన్న జరిగిన తర్వాత ఆ వరువుల్లో వరుసగా సీనియర్లు పోతా ఉన్నారు. ఇవాళ ఆరోగ్య రీత్యాను అనివార్యంగా వయసు రీత్యా చనిపోతే బాధపడాల్సి లేదు. కానీ దురదృష్టం ఏంటంటే ఇంకా కనీసం 2 దశాబ్దాలైనా చాలా అవలీలగా బతికేటువంటి ఇద్దరు మిత్రులు, నాకు చాలా దగ్గర వాళ్ళు. ఎప్పుడు కలిసినా మొదలతో ఆయన నవ్వుతూనే మాట్లాడుతాడు. అది సాగు కాడికి పో, నువ్వు పెళ్ళికి పో, నవ్వినాకనే మాట బయటకు వస్తుంది. అట్లా మేము చాలా సమయం ఆడేవాళ్ళు. ముఖమైన ఏ పనులు లేదు, అన్ని ఈడో నవ్వుడే ఆడనవ్వుడే అంటే మళ్ళీ కూడా నవ్వేటప్పుడు మమ్మల్ని ఇంకే ముందు నవ్వేది లేదా మెచ్చుకునే ముందు నవ్వేది. నవ్వుతూనే ఆయన ప్రారంభమై నవ్వుతూనే ఆఖరైనటువంటి వ్యక్తి మాట్లాడతారు. చూసినట్టయితే చాలా బాధాకరం. ఇటువంటి సంఘటనలు వీళ్ళిద్దరు కూడా ఇలా అకాల మరణం చెందుతారని నేనైతే ఊహించలేదు. ఇటువంటి జరగకూడదు భవిష్యత్తులో. వీళ్ళిద్దరితోటి నాకు అనుమానం ఏంటంటే, నేను ఫస్ట్ ప్రెస్ ఫీల్డ్లోకి వచ్చింది ఉదయం పేపర్ ద్వారా. ఉదయం పేపర్లో మదనన్నప్పుడు రిపోర్టర్, నేను ఒక ఫెర్టిలైజర్ సిటీ డేట్ లైన్ స్టార్ట్ చేసిన. అప్పటి నుంచి మదనన్నతో నాకు అనుబంధం ఉంది. తర్వాత పోతే సీనన్న కూడా ఉదయంలో పని చేసాడు. అప్పటి నుంచి కూడా ఇద్దరు సీనియర్ రిపోర్టర్స్. వీళ్ళిద్దరితోటి నాకున్న అనుబంధం అయితే దాదాపు 30 ఏళ్ళది. చాలా బాధ కలుగుతుంది. మనకు ముఖ్యంగా స్ట్రెస్ వల్ల ఒక 50% స్ట్రెస్ కంపల్సరీ ఉంటుంది. తర్వాత ఫ్యామిలీస్ వల్ల స్ట్రెస్ ఉంటుంది కావచ్చు. ఈ స్ట్రెస్ ఇంకా పోతలేదు. మనము వార్తలు రాసినప్పుడు అంతా చేసినప్పుడు మనల్ని పొగడటంలో చాలామంది ఉంటారు. తర్వాత అసలు పట్టించుకోరు. ఎందుకంటే మనకు సీనియర్ జర్నలిస్ట్ కేపీ రామస్వామి గారు చనిపోయినప్పుడు అది స్పష్టమైంది. నాయుని మదనయ్య సోదరుడు నాయుని ఓదెలు సివి శ్రీనివాస్ సోదరుడు రఘు మాట్లాడుతూ స్వర్గస్థులైన తమ వారిని స్మరించుకుంటూ గోదావరికని ప్రెస్ క్లబ్ ఆత్మీయంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజాస్వామ్యంలో పత్రికా రంగం అనేది 4th ఎస్టేట్గా, అంటే అత్యంత కీలకమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి రంగం. ఆ రంగంలో దాదాపుగా 40 సంవత్సరాలు ఉన్న తమ్ముడు ఆ రంగంలో విశేషమైన సేవలు అందించి
మీ అందరి ప్రేమకు పాత్రుడై తన యొక్క విద్యుత్ ధర్మాన్ని సామాజిక సేవ రూపంలో పత్రికా రంగంతో సేవ చేసి అందరి మన్ననలు పొంది నా తమ్ముడు అర్థాంతరంగా ముగిసిపోవడం మా కుటుంబానికి ఎనలేని బాధ కలిగించినటువంటి విషయం. నేను మా కుటుంబ సభ్యుల తరఫున నేను 3వ తమ్ముడిని వస్తానండి. జీవితంలో ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతుంది ఎప్పుడు అనుకోలేదు. నాకు తెలిసి మొదలయ్యా సార్ నాకు తెలిసి సుమారుగా 35 ఏళ్ళు తీరన్న వృత్తి స్టార్ట్ చేస్తే 1989 నాకు గుర్తు. ఎందుకంటే మేము ఒకే ఇంట్లో ఉండి మేము ఆయన రాసే ప్రతి వార్తలు దగ్గర నుండి చూస్తూ ఎంతో ఇన్స్పిరేషన్గా ఎంతో సమాజాన్ని ఉత్తేజపరంగా చేసే విధంగా చేసే వృత్తిని నమ్ముకుంటూ చేశాడు. ఇందాక చెప్పినట్టుగా స్టార్టింగ్లో ఎన్ఎస్ఐ కాంగ్రెస్ కార్యకర్తగా స్టార్ట్ చేశారు. తదనంతరం ఇమీడియట్గా పత్రికా రంగానికి షిఫ్ట్ అయిపోయాడు. 1989 నాకు తెలిసి జీవగడ్డ, ఆ తర్వాత ఉదయం పత్రిక, తర్వాత ఆంధ్రజ్యోతి, ఎన్నో కథనాలు బాగా చాలా దగ్గర నుండి చూసేవాడిని. అంతర్గం కార్మికుల కోసమైనా కానీ లేదంటే ఎన్నో ఆ రోజుల్లో చాలా నక్సలిజం ప్రభావితం ప్రాంతాలు కూడా పనిచేస్తాం. ఎన్నో వార్తలు కదిలించే వార్తలు కూడా రాశారు. వార్త నాకు ఇప్పటికి కూడా గుర్తు. అంతర్గంలో కానీ పాల్గొంటే ఎన్కౌంటర్ విషయాలు కానీ అంటే మానవత్వ సంఘం, కేంద్ర మానవత్వ సంఘం కూడా ఒక వార్తని తుమ్మటగా తీసుకున్నారని అన్న సందర్భం చెప్పాడు చాలాసార్లు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పూదరి కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో క్లబ్ కోశాధికారి గడ్డం శ్యామ్ కుమార్, మధునయ్య సతీమణి విజయకుమారి, సివి శ్రీనివాస సతీమణి అరుణ, సీనియర్ జర్నలిస్టులు జక్కం సత్యనారాయణ, చంద్రశేఖర్ రెడ్డి, తగరపు శంకర్, మాధవరావు, వాసు, బైరం సతీష్, మాదాసు శ్రీనివాస్, మామిడి కుమారస్వామి, పెద్దపల్లి సత్యం, మనోహర్ రెడ్డి, శ్రీనివాస్, సమ్మయ్య, మధుబాబు, తిరుపతి, కాశెట్టి శివ, కోలేటి భాస్కర్, సురభి, శ్రీధర్, ఎస్కే శంకర్, సుధీర్ తదితరులతో పాటు నాయని మధునయ్య, సివి శ్రీనివాస్ కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.